నమస్తే ఫ్రెండ్స్, నేను వాణి అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మన పండ్ల మొక్కలకి పూల మొక్కలకి ఉపయోగపడే ఒక మంచి ఎరువు అండి. అంటే ఫ్రీగా దొరికే ఎరువు అనమాట. మనము తిని పడేసే వస్తువులతోనే మంచి ఎరువు తయారు చేసి ఈ వేసవి కాలంలో మనం ఇచ్చామనుకోండి, మన గార్డెన్లో ఉన్న అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కానీ, వెజిటేబుల్ ప్లాంట్స్ కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఈ సీజన్లో మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ని బట్టి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఫ్రెండ్స్, మనం ఈ సీజన్లో అంటే సమ్మర్ సీజన్లో ఎక్కువగా అయితే ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటాం కదండి. వాటర్ మిలన్ అందులో ఇంపార్టెంట్ ఫ్రూట్ అనమాట. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్స్ తిన్నప్పుడు ఆ పీల్స్ని మనం పడేయకుండా వాటిని మంచిగా అయితే ఎరువు అయితే తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, ఫ్లవర్స్ చూడండి ఎంత పెద్ద సైజులో కాస్తున్నాయి కదా. ఫ్లవర్స్ కాసినా కానీ దాని రంగు చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంత మంచి కలర్ఫుల్గా మన ఫ్లవర్స్ పోయాలంటే మనం ఇచ్చే ఎరువుని బట్టి ఉంటుంది. మనం ఫ్రూట్స్ తిన్నప్పుడు ఆ పీల్స్ని పడేయకుండా బ్రహ్మాండమైన ఎరువు తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, 100% రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఎందుకంటే పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఇందులో. దీన్ని ఉపయోగించుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఈ వస్తువులు ఏంటి అంటే, సమ్మర్లో మనము ఎక్కువగా పుచ్చకాయ అయితే ఎక్కువగా తింటూ ఉంటాం. ఆల్మోస్ట్ అయితే డైలీ అయితే ఎక్కువగా తింటూ ఉంటారు. ప్రతి ఒక్క ఇంట్లో అయితే ఆల్మోస్ట్ ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. ఈ పండు తిన్నప్పుడు మనకు దానికి వచ్చే తొక్కలతో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి ఇచ్చామనుకోండి, ఈ విధంగా ఫ్రూట్స్ చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి కదా. మనము మన మొక్కలకి మామూలు ఎరువులు వేసుకుంటూ అప్పుడప్పుడు ఇలా మనము తయారు చేసుకున్న అంటే ఇలా పండ్లు తినేసిన తొక్కలతో చేసుకున్న ఎరువును ఇస్తూ ఉన్నాం అనుకోండి, మంచి ఎరువు అయితే అంటే బంగారం లాంటి ఎరువు అయితే తయారైపోతుంది. ఇంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ ఎరువు ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మన చెట్లకి ఎలా ఉపయోగించాలి అనేది ఇవాళ వీడియోలో చూద్దామండి. సమ్మర్ వస్తానే ప్రతి ఒక్కళ్ళు అయితే మనం వాటర్ మిలన్ తెచ్చుకొని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఎందుకంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ అయితే వాటర్ మిలన్ తెచ్చుకుంటూ ఉంటారు కదా. మనకు దొరికేటటువంటి ఈ వాటర్ మిలన్తో మన మొక్కలకి ఏ విధంగా అయితే ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకోవచ్చు అంటే అది చాలా ఈజీ అండి. మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. మొక్కలు చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, నైట్రోజన్, మైక్రో న్యూట్రియన్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మనకి ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి, కాయ సైజు బాగా పెరగడానికి, అంటే మొక్క కూడా బాగా బలంగా పెరగడానికి, మంచి క్రాప్ కోసం ఏ కూరగాయల మొక్కలకైనా ఫ్లవర్ మొక్కలకి ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి ఈ ఫర్టిలైజర్ని అయితే మనం ఎక్కువగా అయితే యూజ్ చేయవచ్చు. పైభాగం అంతా బాగా కట్ చేసేసుకున్నాం కదండి. కింద ఉన్న వేస్టేజ్ని ఇలా చిన్న పీసెస్గా అయితే కట్ చేసేయాలి. ఎందుకంటే త్వరగా డైల్యూట్ అవుతుంది అనమాట. చిన్న పీసెస్గా ఉంటాయి. పెద్ద ముక్కలు అలాగే వేసామనుకోండి డైల్యూట్ కావడానికి టైం తీసుకుంటుంది. అందుకే వీలైన వరకు ఇలా చిన్న పీసెస్గా కట్ చేయండి. తర్వాత నేను బియ్యం కడిగిన నీళ్ళను 1 డే నుంచి ఇలా స్టోర్ చేసి పెట్టానండి. లిక్విడ్ ఫర్టిలైజర్స్కి యూజ్ అవుతుందని నేను డైలీ వచ్చే రైస్ వాటర్ని ఇలా స్టోర్ చేసి పెడుతూ ఉంటాను. ఒకవేళ మీ దగ్గర రైస్ వాటర్ లేదు అనుకుంటే మామూలు నీళ్ళల్లో డైల్యూట్ చేయండి. రైస్ వాటర్లో ఇట్లా డైల్యూట్ చేస్తే ఇంకా కొంచెం రిజల్ట్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మన మొక్కలకి మంచి కూల్ డ్రింక్ అనమాట. మనకే కదండి, కూల్ డ్రింక్స్ మొక్కలు కూడా తయారవుతాయి మనం చేస్తే. తర్వాత మంచి ఫర్టిలైజర్. సో ఇది ఎంత మాత్రం అయితే వేస్ట్ అయితే చేయొద్దండి. తర్వాత ఈ నీళ్ళల్లో నేను బెల్లం అయితే కలుపుతున్నానండి. ఫర్మెంటెడ్ ప్రాసెస్ కోసము బెల్లం అనేది యాడ్ చేయాలి. ఈ బెల్లంను ఈ వాటర్లో ఇట్లా బాగా మిక్స్ చేసేయాలి. అంటే బెల్లంని కొద్దిగా కచ్చాబచ్చా దంచుకున్నాం అనుకోండి, త్వరగా ఇలా డైల్యూట్ అయిపోతుంది. మనం ఇప్పుడు చేసే ఈ ఫర్టిలైజర్ మంచి ఎన్పికే ఫర్టిలైజర్ అండి. ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. మొక్కలకి మంచి పోషకాలు అందుతాయి అన్నమాట ఇలాంటివి ఇచ్చేదాని వల్ల. మనం బెల్లాన్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే ఫర్మెంటెడ్ ప్రాసెస్ కోసం యూజ్ చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. సో తర్వాత బెల్లం డైల్యూట్ అయిన తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను కూడా ఇందులో వేసేస్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి అయితే పడేయకండి. చాలా మందికి డౌట్ వస్తుంది, చీమలు వస్తాయి కదా అని. కానీ చీమలు అయితే రావండి మనకి. ఎందుకంటే త్వరగా డైల్యూట్ అయిపోతుంది కదా. చీమలు అయితే ఎప్పుడు పట్టవు. నేను ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాను కదా. మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేయాలంటే ఇలా ప్లాస్టిక్ కంటైనర్స్ని యూజ్ చేయండి. స్టీల్ కానీ అల్యూమినియం కానీ చేయకండి. ఎందుకంటే
మనకి అందులో నుంచి ఎక్కువగా అయితే గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకనే ప్లాస్టిక్ కంటైనర్సే వాడండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా కాటన్ క్లాత్ కానీ మూత కానీ ఖచ్చితంగా పెట్టాలి. మూత పెట్టాలి అనుకున్నప్పుడు కొద్దిగా గ్యాప్ అయితే ఉండాలి, ఎందుకంటే మనకు అందులో నుంచి గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి కాబట్టి కొద్దిగా గ్యాప్ అయితే పెట్టాలి. మనం ఇలాంటివి ఇస్తూ ఉంటే మొక్కలు చాలా చక్కగా అయితే డైల్యూట్ చేసుకుంటూ ఉంటాయండి. ఎందుకంటే డైలీ వాటరింగ్ చేస్తూ ఉంటాం కదా, సమ్మర్ కాబట్టి చీమలు కూడా మన మొక్కలకి అయితే పట్టవు. నెక్స్ట్ ఈ మొక్కలన్నిటినీ కూడా నేను బాగా పర్మెంటెడ్ కోసము 3 days అయితే అలాగే ఉంచేసానండి. డైలీ అయితే మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి బాగా ఇలా కలబెట్టేసి ఉంచేస్తూ ఉంటాయి. 3 days తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే పర్మెంటెడ్ అయింది. ఒకరోజు ఇటు అటు ఉన్నా కూడా ఏమైతే ప్రాబ్లం అయితే లేదండి, చక్కగా అయితే పర్మెంటెడ్ అయితే అయింది. మొక్కలకి చక్కని పోషకాలు అందుతాయన్నమాట మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామంటే. వాసన అయితే ఎంత తీయగా అయితే వాసన వస్తుందండి, మనం బెల్లం కలిపాం కాబట్టి. మన మొక్కలకి ఇలాంటివి ఇచ్చినట్లయితే మంచి పోషకాలు అందించిన వాళ్ళం అవుతామండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే లిక్విడ్ అయితే పర్మెంటెడ్ అయింది, అంటే కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది అనమాట. 3 days తర్వాత ఇలా ఉంచేసి మనం పోషకాలు ఉన్న ఈ లిక్విడ్ వాటర్ని మనం ఇచ్చామనుకోండి, మంచిగా అయితే అవి ఫ్రెష్ అయిపోతాయి. ఈ సమ్మర్కి మంచిగా అయితే ఫ్రెష్ అయిపోతాయి మొక్క మొదట్లో ఇచ్చిన తర్వాత. మనం ఎలా అయితే వాటర్ మిలన్ తీసుకుంటున్నామో మొక్కలు కూడా ఈ వాటర్ని అలాగే తీసుకుంటాయండి. సో ఈ లిక్విడ్ అయితే తయారైపోయింది, వాటర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. మనము డైరెక్ట్గా అలాగే ఇవ్వకూడదండి, ఖచ్చితంగా అయితే డైల్యూట్ చేయాలి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా డైల్యూట్ చేయాలి. 1:3 రేషియోలో చేస్తున్నానండి. అంటే 1 గ్లాస్ లిక్విడ్ ఫర్టిలైజర్కి 3 గ్లాసుల వాటర్ని అలా మనము పల్చగా చేసి మన మొక్కలకి ఇవ్వాలి. అంటే మనం దీన్ని ఫిల్టర్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా అలాగే ఇవ్వచ్చండి. డైరెక్ట్గా ఇలా పోసేసామనుకోండి, చెట్టు మొదట్లో ఉంటుంది కదా, కొద్దిగా మల్చింగ్గా కానీ ఉంటుంది, మనకి బాగా కంపోస్ట్ కూడా అయిపోతుంది అనమాట. కాబట్టి నేను ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను డైరెక్ట్గా మొక్క మొదట్లో ఈ తొక్కలతో సహా అలాగే వేస్తున్నానండి. సో ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి, మొక్కలకు చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, నైట్రోజన్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఫ్లవరింగ్స్ ఎక్కువగా రావడానికి, సైజ్ ఎక్కువగా పెరగడానికి, మొక్క స్ట్రాంగ్గా పెరగడానికి, మంచి క్రాప్ కోసము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఈ సమ్మర్లో మన చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని ఎలా మనము మజ్జిగ, కూల్ వాటర్, కుండ నీళ్ళు ఇలా ఇచ్చి ఎలా కాపాడుకుంటామో మన మొక్కలకు కూడా మన ఇంట్లో ఉండే వేస్టేజ్తోనే ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉన్నాం అనుకోండి, మంచి క్రాప్ కూడా ఇస్తాయి. డల్లుగా ఉన్న మొక్కలు కూడా చాలా యాక్టివ్గా అయిపోతాయండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన మొక్కకి ఇచ్చేటప్పుడు వేస్ట్ చేయకుండా మొక్క సైజుని బట్టి, మొక్క చిన్నగా ఉన్నాయనుకోండి ఒక చిన్న మగ్గు వేయండి, పెద్దది అనుకోండి 2 మగ్స్ వేయండి. ఫైనల్గా రిజల్ట్స్ చూడండి. ఇది అన్వాంటెడ్గా వచ్చిన కాకరకాయ మొక్క అండి. దీనికి సపోర్ట్ని చల్లించాను, ఎంత మంచిగా అయితే క్రాప్ వచ్చింది. ఎందుకంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఇంత మంచి రిజల్ట్స్ ఉంది. సో ఈ వీడియో మీ అందరికీ అంటే యూస్ఫుల్ అని ఆశిస్తున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.